ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సహజంగానమ్మా మనం ఏళ్ళు ఇరిచినప్పుడు జాయింట్స్ లోంచి సౌండ్లు వస్తుంటాయి. అందులో ఉన్న ఎయిర్ ఒక్కసారి బయటికి రిలీజ్ అవుతుంది, అందుకని సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. మామూలుగా మోకాళ్ళ మధ్యలో కూర్చున్నటప్పుడు, లేచేటప్పుడు, టక్కని నడిచేటప్పుడు టక్ టక్ అని సౌండ్లు వస్తుంటే నాకేమన్నా బొక్కలకి ఏమైనా అయిందేమో, ఎందుకు ఎంత బాగా మోగుతానని చాలా మంది భయపడుతూ ఉంటారు. కాస్త అట్లా శబ్దాలు వచ్చే వారికి అక్కడ కొంచెం జిగురోత్పత్తి పెరగటానికి, మోకాల భాగంలో వాక్యూమ్ బబుల్స్ లాంటివి కాస్త ఉంటే కూడా బాగా తగ్గటానికి, హెల్దీగా మోకాల భాగం అవటానికి సులభమైన వ్యాయామాలు ఉంటాయమ్మా. ఇప్పుడు పాదాన్ని కాస్త కదుపుతూ ఉంటే మోకాల దగ్గర మూమెంట్ వస్తుంది, వెనక్కి ముందు కదిపితే చాలు మోకాల దగ్గర మంచి వ్యాయామం అవుతుంది. ఇలాంటి వాటిని రెండు న్యాచురల్ గాను మోకాళ్ళ మధ్యలో శబ్దాలు తగ్గడానికి ఉపయోగపడే ఉన్నాయి. చూడండి, అవి మోకాళ్ళల్లో శబ్దాలు తగ్గడానికి ఉపయోగపడే 3 వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా కుర్చీలో కూర్చుని నడుము లైన్గా పెట్టిన తర్వాత ముందుగా కుడికాలుని పాదం నేల కానిస్తాం, మడం పైకి లేపుతాం. ఇక వేళ్ళు నేల కాలిన తర్వాత మడ భాగాన్ని కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అట్లా కదుపుతూ ఉండాలి. ఆ రకంగా చేయటం ద్వారా మోకాల భాగం దగ్గర ఉండే లెగమెంట్స్ కానీ, టెండన్స్ కానీ, పాద భాగంలో ఉండేవి కానీ, కండరాలు కానీ బాగా బలపడతాయి. కొన్నిసార్లు ఇలా చేసిన తర్వాత ఈసారి ఎడమ పాదం వేళ్ల మీద ఆనించి మడాన్ని పైకి లేపి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, ఆ రకంగా ఏరేవైతే జాయింట్స్ లో పేరుకొని కొద్ది ఎక్కువ శబ్దాల కారణమవుతుందో తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండో వ్యాయామంగా కుడికాలను పైకి గాల్లోకి లేపి క్రాస్గా మడం పెట్టాలి. మడమని అట్లా ట్విస్ట్ చేయాలి. అలా చేసిన తర్వాత క్రాస్గా కింద నుంచి పైకి స్ట్రైట్గా కాలుని అట్లా లేపాలి. క్రాస్గానే మళ్ళీ వెనక్కి బెండ్ చేయాలి, మళ్ళీ స్ట్రైట్ చేయాలి, క్రాస్గా మళ్ళీ బెండ్ చేసి మడవాలి. ముందు లోపల భాగం చేసిన తర్వాత ఆ తర్వాత వెలుపల భాగానికి కాలుని అట్లా క్రాస్గా చేసి కుడి కాలుతోనే పైకి చాపటం, లోపలికి మడవటం చేస్తామన్నమాట. ఆ తర్వాత ఎడమ కాలుని పైకి లేపి మడాన్ని క్రాస్గా బెండ్ చేసి లోపలికి ఫోల్డ్ చేయటం, స్ట్రైట్గా చాపటం, మళ్ళీ ఫోల్డ్ చేయటం, మళ్ళీ స్ట్రైట్గా చాపటం, ఇలా చేయాలి. వస్తే డైరెక్షన్ మార్చి కొద్దిగా వెలుపల వైపుకి కాలుని అట్లా మళ్ళీ సైడ్కి స్ట్రైట్గా చాపటం, లోపలికి మడవటం, ఈ విధంగా ఒక 8-10 సార్లు చేస్తామన్నమాట. ఇక మూడో వ్యాయామంగా చివరిగా కుర్చీలో కూర్చున్న తర్వాత నడువు నానించేసి ఎడమ కాలుపైన కుడికాలు వేసేసి 2 పాదాలు అట్లా కలిపి లాక్ చేస్తాం. ఆ తర్వాత 2 కాళ్ళను కలిపి కాళ్ళను స్ట్రైట్గా చాపటం, 2 కాళ్ళను కలిపి అట్లా మోకాళ్ళ దగ్గర నుంచి ఫోల్డ్ చేయటం, మళ్ళీ స్ట్రైట్గా చాపటం, మళ్ళీ ఫోల్డ్ చేయటం. ఇది మోకాలు వ్యాయామాల్లో చాలా మంచి వ్యాయామం అన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసినందువల్ల మజిల్స్లో కూడా ఎక్కువ కదలికలు వస్తాయి. అందుకని మజిల్స్ మోకాళ్ళ భాగంలో ఉండే దృఢపడటానికి, కాలి గుత్తి భాగం పైనుంచి పిక్క మోకాళ్ళ భాగం వరకు కండాలన్నీ దృఢపడటానికి ఇది ఒక మంచి వ్యాయామం. మోకాళ్ళ భాగంలో కాస్త శబ్దాలు తగ్గటానికి, జిగురోత్పత్తి పెరగటానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇట్లా 15-20 సార్లు మొదట్లో చేసి క్రమేపీ పెంచుకుంటూ వెళితే ఒక 40-50 సార్లు అట్లా చేస్తూ ఉంటే మోకాళ్ళకి చాలా మంచిది. చూసారు కదండి, మరి మనందరం కూడా మోకాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలన్నా, ఆ శబ్దాలు అవి రాకుండా ఉండాలన్నా, అవి బలపడాలన్నా కూడా కొన్ని వ్యాయామాలు ప్రత్యేకించి చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారు చూపించిన వ్యాయామాల్ని ఈ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.